పెసరట్టు అండి. పెసర్లు నైట్ నానబెట్టుకున్నాను నేను. చిన్న గ్లాసు బియ్యం కూడా వేసాను. బియ్యం వేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. పెసర్లు మిక్సీకి వేస్తాను. 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి పెట్టుకున్నా. అన్నీ కలిపి మిక్సీకి మెత్తగా ఆడుకొని చూపిస్తాను. నైట్ నానబెట్టుకోవాలి. 8 అవర్స్ బాగా నానాలి ఇవి. తర్వాత మంచిగా మిక్సీకి వేసుకొని చట్నీ పెసరట్టు చూపిస్తాను. ఇలా మిక్సీకి వేసుకోవాలి మొత్తము. దీంట్లో మళ్ళీ నేను దోశలు వేసుకున్నప్పుడు ఏమేమి కలుపుతానో చూపిస్తాను. అంటే సాల్టే కలుపుతాను. 2 రకాల చట్నీలు దోశ చేసి చూపిస్తాను. పల్లీ చట్నీ అండి. పల్లీలు 1 కప్పు తీసుకున్నాను నేను. చిన్నగా స్టవ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇట్లా పొట్టు ఊడేటట్టు వేయించుకోవాలి. చింతపండు కొంచెము, పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రమ్మలు. పల్లీల చట్నీకి రెడీ అండి. పల్లీల చట్నీ అండి. పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, 3 వెల్లుల్లి రమ్మలు, ఉప్పు సరిపడినంత వేసి మిక్సీకి మెత్తగా ఆడుకొని తాలింపు పెట్టుకోవాలండి చట్నీ. తర్వాత కారం చట్నీ చూపిస్తాను. ఉల్లిగడ్డ, టమాటా, ఎండుమిర్చి, పచ్చడండి. పచ్చి అన్నీ వేసి మిక్సీకి వేస్తాను. 2 ఎల్లుల్లిపాయలు కూడా వేస్తాను ఇందులో. సాల్ట్ వేసి బాగా మెత్తగా మిక్సీకి ఆడుకోవాలి. పచ్చి టమాటా, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి అన్నీ మొత్తం కలిపి మిక్సీకి వేసుకోవాలండి. పల్లీల చట్నీ, ఎర్రగారం. ఇది హోటల్లో కూడా దొరుకుతుందండి. ఎర్రగారం తాలింపు పెడతారండి పచ్చళ్ళు. ఇప్పుడు తాలింపు గింజలు మొత్తం వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు మొత్తం అన్నీ, ఎండుమిరపకాయలు, కరివేపాకు. కొంచెం పచ్చడిలోకి చట్నీలు వేసుకున్నామండి. పచ్చి టమాటా, పచ్చి ఉల్లిగడ్డ మిక్సీకి వేసాం కాబట్టి కొంచెం నూనెలో వేయించుకున్నాం పచ్చడి. ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా తిప్పుకోవాలండి పిండి. ఉల్లి కారం, పల్లీల చట్నీ, పెసరట్టు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది.